హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి పనులన్నీ. ఈ లడ్డు నేను ఈరోజు పల్లీ లడ్డు చేస్తున్నా అండి. పల్లీలు నువ్వులు రెండు హెల్త్కి మంచిదే కదా. ఈ మధ్యకాలంలో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లేడీస్ సంబంధించిందండి. చాలామంది ఇబ్బందులలో పడుతున్నాం కదా. సరిగ్గా డేట్లు కరెక్ట్ రావు, చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. దానివల్ల కొంతమందికి బ్లడ్ లేక ఏదో ఒకటి అవుతుంటాయండి. అలాంటప్పుడు మనం ఏం చేద్దామంటే రోజు కాకుండా రోజు మార్చి రోజు ఒక లడ్డు ఇలా చేసి పెట్టేసుకొని రోజుకి ఒకటి పొద్దున్నే తినేసి మనకు పడిగడుపుని తినేసి ఒక గ్లాస్ చల్లటి వాటర్ తాగేస్తాం అనుకోండి, చక్కగా మనకు వెయిట్ చేయదు. సమ్మర్లో వెయిట్ చేయదు, చాలా మంచిదండి. హెల్త్కి అయితే చాలా మంచిది. మన నువ్వులు మంచిదే, పల్లీలు కూడా మంచిదే కదండి. బ్లడ్కైనా కానీ మన కాలు ఇది ఎముకల బలం కోసమైనా దేనికైనా మంచిది కదండి. దాని గురించి మనం ఇది చేసుకుంటే బాగుంటుంది కదా. ఇంట్లో మనం బయట అమ్ముతున్నారు, బయట అమ్మేదానికంటే మనం ఇంట్లో బెల్లం కూడా మంచిదే కదండి. ఇంట్లో మనం ట్రై చేసుకుందాం, ఏం పోతుంది. మనకు ఉండలు చుట్టనీకి రాలేదనుకోండి, పొడి పొడిగానే చేసుకుని గిన్నెలో వేసుకొని పిల్లలకు పెట్టేసాం అనుకోండి, మంచిది. నువ్వులు మంచిదే, పల్లీలు మంచిదే, బెల్లం మంచిదే కదండి. గుమ్మడి గింజలు కూడా మంచిదే అంట. చక్కగా వేసుకుని గుమ్మడి గింజలు మన ఆప్షన్ అండి, వేసుకోండి అయితే లేదు. నా దగ్గర ఉన్నాయని చెప్పేసి ఏదో కొంచెం వేసాను నేను. చక్కగా అన్ని సిమ్లో పెట్టేసుకుని వేయించుకుందాం. పల్లీలు సిమ్లోనే వేసాను, నువ్వులు కూడా సిమ్లో పెట్టేయించుకొని అన్ని లైట్గా వేయించుకుందాం. హైలో పెట్టేసాం అనుకోండి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటే పైన మాడిపోయినట్టు ఉంటాయి అనమాట. అలా ఏం చేసుకొని బెల్లం కూడా కరగబెట్టేసుకుందామండి. చిన్న చిన్న నలకలు ఏంటంటే ఉంటాయి కదా, వాటర్ తక్కువ వేసుకొని బెల్లం కరగబెట్టేసుకుని, ఎందుకంటే మళ్ళీ పాకం లేట్ అయిపోతుంది అనమాట. అందుకని మొత్తం బెల్లం అంతా కరగబెట్టేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకుంటే చూడండి చిన్న చిన్న నలకలు ఎలా ఉంటుంది, ఇసుక ఇసుగ్గా ఉంటున్నాయండి, పుల్లలుగా ఇసుక ఇసుగ్గా. కానీ బెల్లం ఎంత బాగుందో చూడండి, తెల్లగా బాగుంది. అందుకని కాస్త ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకి తినేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. బాగుంటుంది. పిల్లలైనా కానీ అసలు ఇష్టం లేని పిల్లలకి ఇలాంటిది ఇచ్చామనుకోండి, ఏదన్నా ఒక చిన్న రాయి చిన్న పుల్ల వచ్చిందనుకోండి, అసలు మొత్తానికే తినకుండా ఉంటారు అనమాట. అలా కొంచెం జాగ్రత్త పడి ఫిల్టర్ చేసుకుంటే మనకు బాగుంటుంది. మనం పల్లి పొట్టు తీసుకోవాలంటే పల్లీలు వేయించుకునేప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని పప్పు ఇలా వేపేమనుకోండి, చక్కగా పల్లీలు పొడి అవ్వకుండా చితికిపోయి దబ్బల్లాగా వచ్చేసి పొట్టంతా ఊడిపోతుందండి. ఇది చాలామంది తెలిసి ఉండొచ్చేమో, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. ఇప్పుడు నేను లైట్గా తీసుకుంటాను కాబట్టి చాట్లో పోసి తీసాను అనమాట. చాట్లోనైనా కానీ సరే చక్కగా బాగా వచ్చేస్తుందండి. చాట్లో పోసి నేను లైట్గా నాటు పల్లీలు అండి, చాలా తీయగా ఉన్నాయి. పొట్టు తీయొద్దు అనుకున్నా, కానీ సరే లైట్గా తీసాను. బాగుంది, పొట్టుతో ఉండే మంచిదే కదండి, ఏమవుతుంది అని చెప్పేసి వేసాను. ఇప్పుడు పాకం రాలేదు కదా, కొంచెం ఉంచితే వస్తాయి అనమాట. అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి పాకం ఇదే ఇప్పుడు వచ్చింది చూడండి. ముదురు పాకం కాదు, లేత పాకం మిడిల్లో వచ్చింది కాబట్టి ఇలాంటి టైంలో పోసుకోవాలన్నమాట. పల్లీలు వేసేసుకుందాం. పల్లీలు వేసేసి కలిపేసుకొని చక్కగా మళ్ళీ నువ్వులు గుమ్మడి గింజలు వేసేసుకుందాం. రెండు వేసేసుకొని అది మొత్తం బాగా కలుపుకోవాలండి. పాకానికి మొత్తం నువ్వులు మనం వేయించుకోకుండా పచ్చి వేసుకోవచ్చు అంట, కానీ మనం తినేటప్పుడు పచ్చి స్మెల్ వస్తుంది. వేయించుకుంటే కమ్మటి స్మెల్ వస్తుంది, బాగుంటుంది అనమాట. అందుకని కొంచెం లైట్గా వేయించుకోండి, బాగుంటుంది. పచ్చిగా తినాలనిపించుకొని తినొచ్చు, మీ ఇష్టం అది. చక్కగా గుమ్మడి గింజలు అన్నీ వేసేసాను కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. నేను చేసిన పొరపాటు ఏంటంటే, మనం గుమ్మడి గింజలు పల్లీలు వేసే ముందు పాకం రాగానే నెయ్యి 2 స్పూన్లు వేసేసి స్టవ్ కట్టేసుకోవాలి. ఆ తర్వాత పల్లీలు నువ్వులు అన్నీ వేసేసుకొని ప్లేట్కి నెయ్యి రాసేసుకొని ప్లేట్లో పోసేసుకొని ఉండలు చుట్టుకుంటే మనకు కొంచెం చల్లారిన కానీ గట్టి పడకుండా లూజుగా ఉంటుంది అనమాట. నేను ఆ పొరపాటు చేశానండి, దానివల్ల నాకు చాలా ఇబ్బంది పెట్టింది. అబ్బా, అవసరమా లడ్డూలు, నాకు ఇంత చిరాకు వచ్చేసిందో నిజంగా. వేడిగా ఉంది, చేయి కాలిపోతుంది. ఒక లడ్డు చేసేటప్పుడు ఒక లడ్డు పొడి పొడిగా అయిపోతుంది. ఇంకా మళ్ళీ ఏం చేశానంటే మొత్తం గిన్నెలో పోసేసి సిమ్లో పెట్టేసి ఒక్క చుక్క నీళ్ళు పోసి సిమ్లో పెట్టేసి బాగా వేస్తే ఆ బెల్లం అంతా కరిగిపోయి వాటర్తో కొంచెం లూజ్ అయిందండి. అప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి గిన్నెలో మళ్ళీ ప్లేట్కి నెయ్యి రాసేసి మొత్తం ప్లేట్ మీద పోసేసాను అనమాట. ప్లేట్ మీద పోసేసుకొని శుభ్రంగా మొత్తం ప్లేట్ అంతా పామేసాను. అది ముందే చేసుకుంటే మనకి ఇంత శ్రమ లేకుండా ఉంటుంది కదా. ఆ లడ్డు అంటే తెలిసిపోతుందిలేండి, నెక్స్ట్ టైం ఎలా చేసుకోవాలో కొంచెం వస్తుందిలే, కానీ అలా కష్టపడితేనే కొంచెం ఆ లడ్డు కూడా ఇష్టంగా తింటామేమో. అందుకనే ఇప్పుడు ఏం చేస్తానంటే కాలుతుంది కదా, చేయి బాగా ఎర్రగా అయిపోయింది, మండిపోతుందని చెప్పేసి పీసెస్ లాగా కట్ చేసుకుందామని కట్ చేస్తున్నా. ఎలానో 10 లడ్డుల్లాగా చేశాను కదా, కొంచెం పీసెస్ అయ్యే ఉంటాయి అనుకున్నా, కానీ నాకు అది నచ్చలేదండి. లడ్డూలే బాగున్నాయి, ఆ పీసెస్ లాగా ముక్కలు ఏదో నచ్చలేదు. అందుకని సర్లేని అది కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు కవర్లో మన చేతితో వండుతున్నప్పుడు కవర్లో బాగా పనిచేస్తుందండి. కవర్లు వేసేసుకొని చక్కగా రౌండ్ చూడండి, చిన్న చిన్న రౌండ్గా వచ్చింది. మళ్ళీ కరెక్ట్గా చేసుకోవచ్చండి. అలా కవర్లు వేసుకొని చక్కగా అన్ని రౌండ్ చేసుకొని కాలుతున్నప్పుడే చేసుకోవాలండి. కాస్త చల్లగా అయితే మాత్రం చేసుకోలేమండి, పొడి పొడిగా అయిపోతుంది. చూడండి, ఇంత ముక్క కూడా పోకుండా చక్కగా మొత్తం పేపర్లో చేసి కష్టంగా చేసుకునే, చక్కగా ఇష్టంగా చేసినా కానీ కష్టంగా చేసినా కానీ ఇష్టమైన లడ్డు కదా, హెల్త్కి మంచిది కాబట్టి చక్కగా ఒక డబ్బాలో స్టోరేజ్ చేసేసుకొని రోజు పొద్దున్నే ఒకటి తినేద్దామండి. ప్లీజ్ అబ్బా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ట్రై చేయండి, సూపర్ ఉంది.